ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న ఆయన వాగ్దానమును స్వీకరించండి. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము మొదటి మాట. ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటా మాట? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఆయనే ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా దేవుడంట తన బిడ్డలైన మీ చుట్టూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు ఉంటాడు? మీ మీద ఏ దుష్టుని ప్రభావం పడకుండా, మీ మీద ఏ కీడు రాకుండా దేవుడు తన బలమైన శక్తితో మీ చుట్టూ ఆవరించి ఉంటాడంట. అందుకే బైబిల్లో రాయబడి ఉంటుంది, యెహోవా భక్తులనంట ఆయన ఆత్మ ఆవరిస్తుందట. యెహోవా భక్తుల్ని ఆయన ఆత్మ ఆవరించేస్తుంది. చుట్టూత దేవుడు ఉంటాడు. చూడండి, ఇప్పుడు మీ కౌగిల్లో ఇలా బిడ్డను పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఆ బిడ్డ ఎవరిలో ఉంటాడు? మీలో ఉంటాడు. ఇక ఆ బిడ్డ మీదకి ఎవరన్నా రాణిస్తారా? మీరు రానివ్వరు. అలాగే మీ చుట్టూ కూడా దేవుడుండి ఏ దుష్టుని యొక్క ఆత్మ కానీ, ఏ దుష్టుని యొక్క ప్రభావం కానీ మీ మీద పడకుండా, మీ మీద దాడి చేయకుండా దేవుడే కాపుదలగా ఉంటాడనమాట. అది ఇందులో ఉన్నటువంటి అర్థం. ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉంటాడు ఆయన. ఎవరుంటారు? తండ్రి ఉంటాడు. బిడ్డను కాపాడుకున్నట్లుగానే తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడుతాడని లేఖనం చాలా స్పష్టంగా ఈరోజు వాగ్దానం మీకు అందజేస్తూ ఉన్నాడు దేవుడు. ఈ లేఖనముని, ఈ వాగ్దానమును ఎప్పుడైతే మీరు నమ్ముకుంటారో ఇక మీ జీవితంలో తిరుగులేదు. ఇక మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. కారణం ఏంటంటే, మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ చుట్టూ దేవుడు ఉంటాడు, ఏ కీడు కలగనివ్వడు. మీరు పడుకున్నప్పుడు మీ చుట్టూ దేవుడు ఉంటాడు, ఏ కీడు కలగనివ్వడు. మీరు పని చేసుకుంటున్నప్పుడు మీ చుట్టూ దేవుడు ఉంటాడు, ఏ కీడు కలగనివ్వడు. కారణం ఏంటంటే ఆయన భద్రత, ఆయన కాపుదల మీకు ఈరోజంతా ఉంటుంది. కావాలా? ఈరోజే కాదు, ఈ సంవత్సర కాలం అంతా దేవుని కాపుదల మీకు ఉండేటట్లు చిన్న ప్రార్థన చేస్తాను. కన్నులు మూస్తారా? పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు నీ బిడ్డల చుట్టూ మీరు ఉండడానికి ఇష్టపడినందుకు వందనాలు నాయన. నీ బిడ్డలను దీవించుము నాయన, ఆశీర్వదించండి నాయన, కృపచేత బలపరచండి నాయన. మీ కార్యములతో నీ బిడ్డలను తృప్తిపరచండి. మీ మంచి మేలులతో, నీ గొప్ప కార్యాలతో బిడ్డలను ఆనందింపచేయమని యేసు నామములో ప్రభువా, నీ బిడ్డల చుట్టూ మీరుండి నాయన ఏ దుష్టునికి అధికారం లేకుండా మీరు భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. కాబట్టి ఈరోజు నీ పిల్లల దగ్గర ఉన్న నీళ్లు త్రాగినప్పుడు, నూనె వ్రాసుకున్నప్పుడు, ప్రభువా ద్రాక్షరసం సేవించినప్పుడు నీ పిల్లలకు బహుక్షేమము దయచేయమని యేసు నామమును ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. షలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. నాకు 3 పిల్లలు. నాకు పెద్ద పిల్లవాడికి వివాహం అయ్యింది. 7 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరు. 7 సంవత్సరాలు. మన చిలువు పండగకి వస్తే అయ్యగారు ప్రార్థన చేశాడు. నాకు వాళ్ళని ఇప్పుడు నీళ్ళు పోసుకుంది. ఇప్పుడు 5వ నెల. మీ అందరికీ వందనాలు. ఈమె తన కుమారుణ్ణి, కోడల్ని వెంట పెట్టుకొని ఈ యొక్క అడ్డాడ సొసైటీలకి 7 వారాలు రావడం జరిగింది. కారణం ఏంటంటే, వాళ్ళకి పెళ్ళై 3 ఏళ్ళు అవుతూ ఉంది. హాస్పిటల్లో చూపించుకున్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది అందక 3 సంవత్సరాలు గడిచిపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో ఈమె కుమారుడు త్రాగుడికి కూడా బానిస అయ్యాడు. విశ్వాసంతో అడ్డాడ సొసైటీలకి వీరు తన యొక్క కోడలను వెంట పెట్టుకుని అడ్డాడ సొసైటీలకి నడిపించబడ్డారు. ఆ 7 వారాలు ఆమె విశ్వాసం ఉంచి ఇక్కడికి రావడం, దైవజనులు మేకులతో సిలువకు దిగ్గొట్టబడినటువంటి పవిత్రమైన చెయ్యి ఆమె ఉదరం మీద ఉంచి గర్భఫలం అనే శ్రేష్టమైన బహుమానం దేవుడు అనుగ్రహించాలని చెప్పేసి దైవజనులు చేసిన ప్రార్థన ఫలితంగా ఆ మరుసటి నెలల్లో ఆమె కన్సీవ్ కావడం జరిగింది. రోజులు జరుగుతూ ఉండగా ఇప్పుడు ఆమెకి 8వ నెల జరుగుతూ ఉన్నది. గట్టిగా చప్పట్లతో ప్రభువుని కనపరుద్దాం. అంత మాత్రమే కాకుండా వీళ్ళ యొక్క కుమారుడు త్రాగుడు బంధకాల నుంచి కూడా విడిపించబడ్డాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా, ప్రేమగా, సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతించండి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. కర్నూలులో జూలై 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో జూలై 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో జూలై 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూలై 14వ తేదీ
మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వినుకొండలో జూలై 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. మాచర్లలో జూలై 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంటూరులో జూలై 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. ఆదోనిలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. మార్పును గమనించగలరు. విశాఖపట్నంలో జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. భీమవరంలో జూలై నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, భీమవరం. బాపట్లలో జూలై 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూలై 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండు దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. మార్పును గమనించగలరు. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా.